హలో ఫ్రెండ్స్, బెండకాయ పులుసు లేదా బెండకాయ చారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు రైస్ మొత్తం ఈ చారుతోనే తినేయచ్చు. ఇంకా కర్రీ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. మనం బాక్స్లోకి ఇలా కలిపి పెట్టేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఒక పావు కేజీ బెండకాయల్ని కడిగి మంచిగా తుడిచి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ మనం 3 to 4 టేబుల్ స్పూన్ ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేశారంటే ఎప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవుతారు, అంత బాగుంటుంది. ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 8 నుండి 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. బెండకాయలు మాత్రం తడి లేకుండా తుడిచి ముక్కలు చేసుకోవాలి, లేకపోతే జిగురు ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో మళ్ళీ ఒక 1 మినిట్ వేయించిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని అలా ఒక 2 మినిట్స్ వదిలేసేయాలండి. ఇట్లా బాగా కలిపిన తర్వాత అంతలోపల మనం చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూడండి కొద్దిగా ఉడుకుతాయి బెండకాయలు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి, అంటే మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట బెండకాయలు. కారం వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ అలా కలిపిన తర్వాత ఇలా మనం చింతపండు రసం తీసుకొని వేసేయాలండి ఆ కూరలో. అందులో మళ్ళీ ఒకసారి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి చింతపండు రసం తీసి మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. బాగా మరగనివ్వాలి. అప్పుడు బెండకాయలు ఇంకా ఉడుకుతాయండి అలా చింతపండు పులుసులో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను మెంతుల పొడి అండి. ఈ పొళ్ళని ఖచ్చితంగా వేయాలి. మెంతుల పొడి, జీలకర్ర పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం దీంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు కొందరు శనగపిండి తినని వాళ్ళు ఉంటే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు అండి. బియ్యపిండి వేసుకోవచ్చు, జొన్నపిండి కూడా వేసుకోవచ్చు, కానీ శనగపిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం చిక్కదనాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మరగనివ్వాలి బాగా. ఇలా సరిపడినన్ని మనం వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలండి మళ్ళీ. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఆ పులుపు అనేది కొంచెం తగ్గి మనకి స్వీట్నెస్తో టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మంచిగా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.